ఈ ఆలయపు చరిత్ర మహిమల గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? ఆయుష్మంతా భవ. తప్పకుండా అమ్మా. అనంత విశ్వానికి మూలమైన క్షీరసాగరంలో ఆదిశేషునిపై శాంతంగా శయనించిన శ్రీ మహావిష్ణువు రూపంతో ఈ దివ్య చరిత్ర ఆరంభమవుతుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా ఆ శ్రీరంగనాథుని స్వయంభూ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాడు. బ్రహ్మదేవుడు శ్రీరంగనాథ విగ్రహాన్ని సూర్యవంశానికి చెందిన రాజు ఇక్ష్వాకునికి ప్రసాదించాడు. యుగాలు గడిచిన తరువాత త్రేతాయుగంలో శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో లంకాధిపతి అయిన విభీషణుని భక్తికి మెచ్చి తన వంశ ఆరాధ్య దైవమైన ఈ రంగనాథ విగ్రహాన్ని బహూకరించాడు. అయితే దీనిని గమ్యస్థానం చేరేవరకు నేలపై పెట్టకూడదు అనే నియమంతో విభీషణుడు లంకకు బయలుదేరాడు. మార్గమధ్యలో కావేరీ నదీ తీరానికి చేరుకున్నప్పుడు సంధ్యావందనం కోసం విభీషణుడు ఆ విగ్రహాన్ని నేలపై ఉంచాడు. పూజ ముగించి తిరిగి ఎత్తడానికి ప్రయత్నించగా ఆ విగ్రహం కదలలేదు. తాను ఇక్కడే ఉండదలిచానని, శ్రీరంగమే తన శాశ్వత నివాసమని స్వామివారు తెలియజేశారు. అలా కావేరీ తీరంలో వెలసిన స్వామికి తొలినాళ్లలో ఋషులు మరియు భక్తులు చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో చోళ, పాండ్య, హోయసల మరియు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దారు. 7 ప్రాకారాలు. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు ఇక్కడ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ఆలయ విధివిధానాలను క్రమబద్ధీకరించారు. చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలు, ఆక్రమణలు జరిగినప్పటికీ భక్తులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి స్వామివారి మూల విరాట్టును రక్షించుకున్నారు. కష్టకాలం ముగిసిన తరువాత ఆలయం తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ఆసియాలోనే అత్యంత ఎత్తైన రాజగోపురం నేడు భక్తులకు స్వాగతం పలుకుతోంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు పరమపద వాకిలి గుండా వెళ్లేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సృష్టి ఆరంభం నుండి నేటి వరకు శ్రీరంగం భక్తికి, కళలకు మరియు ధర్మానికి నిలువుటద్దంలా భూమికి మరియు వైకుంఠానికి మధ్య ఉన్న ఒక దివ్య వారధిలా భాసిల్లుతోంది.